Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series, Science and Technology Topic 5.11. Previous topics playlist లో ఉంటే ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఈ టాపిక్లో మనం ఫారెస్ట్ రిసోర్సెస్ రివైజ్ చేయబోతున్నాం. This is our official website groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC Civil Services examination preparation. Forest resources. మీకు ఫారెస్ట్ రిసోర్సెస్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఫారెస్ట్ని. ఏ ఫారెస్ట్ ఈజ్ అ కాంప్లెక్స్ ఈకోసిస్టమ్ విచ్ ఇస్ ప్రిడామినెంట్లీ కంపోజ్డ్ ఆఫ్ ట్రీస్, shrubs and usually a closed canopy. Forests are the storehouses of a large variety of life forms such as plants, mammals, birds, insects, reptiles, microorganisms and fungi, etc. మీకు ఈ ఇంట్రడక్షన్తో పాటు ఇంకా వేరేగా ఇంకా ఏమైనా పాయింట్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ద ఫారెస్ట్ ఈకోసిస్టమ్ హ్యాస్ టూ కాంపోనెంట్స్, ఒకటి నాన్ లివింగ్ కాంపోనెంట్ దాన్ని అబయోటిక్ కాంపోనెంట్ అంటాం, అలాగే లివింగ్ కాంపోనెంట్ దాన్ని బయోటిక్ కాంపోనెంట్ అంటాం. మనకి క్లైమేట్, సాయిల్ టైప్స్ ఇవన్నీ కూడా నాన్ లివింగ్ కాంపోనెంట్లోకి వస్తాయి. అండ్ లివింగ్ కాంపోనెంట్కి వచ్చేసరికి ప్లాంట్స్, యానిమల్స్ అండ్ అదర్ లైఫ్ ఫార్మ్స్ మెన్షన్ చేయొచ్చు. అలాగే మీకు ప్లాంట్స్ ఇంక్లూడ్ ట్రీస్, shrubs, క్లైంబర్స్, గ్రాసెస్, హర్బ్స్ ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్లో ఒక పార్ట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్కి వచ్చేసరికి ఛాంపియన్ అండ్ సేత్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని ఒకటి ఉంది, 1968లో డిజైన్ చేశారు. అయితే ఇది మనకి ఎలాబరేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ టైప్స్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ ఇండియా ఫారెస్ట్ టైప్స్ గురించి ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేసింది. అయితే మనకి ఇండియాలో 6 మేజర్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట అకార్డింగ్ టు దిస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ 6 మేజర్ గ్రూప్స్ని మనకి ఇంకా 16 గ్రూప్స్గా సబ్ డివైడ్ చేశారనమాట. సో మన 6 ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ మాయిస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్. ఇందులో మనకి వెట్ ఎవర్ గ్రీన్ వస్తుంది. వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మనకి యాక్చువల్లీ వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద టాల్ స్ట్రైట్ ఎవర్ గ్రీన్ ట్రీస్. ఇది ఈ ఫారెస్ట్ కూడా ఫీచర్ అనమాట. ఇక్కడ మనకి కామన్గా దొరికే ట్రీస్ ఏంటంటే జాక్ ఫ్రూట్, బీటల్ నట్ పామ్, జామున్, మ్యాంగో అండ్ హలాక్. ద ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకి shrubs అనేది ఒక లేయర్గా ఉంటుంది అనమాట గ్రౌండ్ దగ్గర. దాని తర్వాత మనకి షార్ట్ స్ట్రక్చర్డ్ ట్రీస్ కనిపిస్తాయి. దాని తర్వాత టాల్ వెరైటీ ఆఫ్ ట్రీస్ ఉంటాయి అనమాట. ఇది ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆఫ్ ద వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అయితే మనకి బ్యూటిఫుల్ ఫర్న్ ఆఫ్ వెరైటీస్, వేరియస్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్చిడ్స్ ఆ ట్రీస్ ట్రంక్స్ మీద గ్రో అవుతూ కనిపిస్తాయి. సో ఇది ఈ విధంగా మీరు వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ సెమీ ఎవర్ గ్రీన్కి వచ్చేసరికి సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ మనకి వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఈస్టర్న్ హిమాలయస్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫారెస్ట్లో మనకి ఎక్కువగా వెట్ ఎవర్ గ్రీన్ ట్రీస్, మాయిస్ట్ డెసిడ్యుయస్ ట్రీస్ రెండు మిక్స్ అయి ఉంటాయి అనమాట. అయితే ఈ రెండు ట్రీస్ని కూడా మీరు సెమీ ఎవర్ గ్రీన్లో మెన్షన్ చేయొచ్చు. ద ఫారెస్ట్ ఈజ్ ఎ డెన్స్ అండ్ ఈస్ ఫిల్డ్ విత్ అ లార్జ్ వెరైటీ ఆఫ్ ట్రీస్ ఆఫ్ ద బోత్ టైప్స్. సో మాయిస్ట్ డెసిడ్యుయస్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇవి మనకి ఎక్కువగా ఇండియాలోని మోస్ట్లీ అన్ని పార్ట్స్లోనే కనిపిస్తుంది, బట్ ఎక్సెప్ట్ వెస్టర్న్ అండ్ నార్త్ వెస్టర్న్ రీజియన్స్లో. ఓకే, నెక్స్ట్ ఈ మాయిస్ట్ డెసిడ్యుయస్ ట్రీస్కి బ్రాడ్ ట్రంక్స్ ఉంటాయి, చాలా టాల్గా ఉంటాయి. దే ఆల్సో హ్యావ్ బ్రాంచింగ్ ట్రంక్స్ అండ్ రూట్స్ టు హోల్డ్ దమ్ ఫిల్డ్ టు ద గ్రౌండ్. సమ్ ఆఫ్ ద టాలర్ ట్రీస్ షట్ దేర్ లీవ్స్ ఇన్ ద డ్రై సీజన్. డ్రై సీజన్లో కొన్ని చాలా పెద్ద ట్రీస్ ఉంటాయి కదా మనకి, ఆ ట్రీస్ అన్నీ కూడా లీవ్స్ని షట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ లీవ్స్ పడిపోతాయి అనమాట గ్రౌండ్ మీద. నెక్స్ట్ దెర్ ఇస్ అ లేయర్ ఆఫ్ షార్టర్ ట్రీస్ అండ్ ద ఎవర్ గ్రీన్ షాప్స్ ఇన్ ద అండర్ గ్రోత్. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి సాల్, టేక్, మ్యాంగో, బ్యాంబూ, రోజ్వుడ్ అనే కామన్ ట్రీస్. నెక్స్ట్ లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ వచ్చేసరికి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, డెల్టా ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తాయి అనమాట. డెల్టా ఏరియాస్ అంటే పర్టికులర్గా మనం గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ని మెన్షన్ చేయొచ్చు. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ ఆఫ్ విజిలింగ్ పైన్స్, మ్యాంగ్రోవ్, డేట్స్, పామ్స్, బుల్లెట్ రూట్ ట్రీస్ అనేవి కామన్గా ఉంటాయి. దే హ్యావ్ ట్రీస్ కన్సిస్ట్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది ఒకటి, సో దట్ ద ప్లాంట్ కెన్ బ్రీత్ ఇన్ ద వాటర్. ఈ వాటర్ ఆఫ్ స్వాంప్ మేబీ ఫ్రెష్ కానీ, వాటర్ బ్రాకిష్ కానీ, సీ వాటర్, ఫ్రెష్ వాటర్ కానీ, బ్రాకిష్ వాటర్ కానీ, సీ వాటర్ కానీ ఈ స్వాంప్ ఫారెస్ట్లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అందులో ఉన్న వాటర్ ఫీచర్ అనమాట ఇది. సో మనకి ఆ స్వాంప్ ఫారెస్ట్లో ఉన్న వాటర్ ఫ్రెష్ అయినా అవ్వచ్చు, బ్రాకిష్ ఆర్ సీ వాటర్ అయినా అవ్వచ్చు, సెలైన్ వాటర్. నెక్స్ట్ ఫస్ట్ క్లాసిఫికేషన్ ఇప్పటి వరకు చూసాం. నెక్స్ట్ నుంచి డ్రై ట్రాపికల్ ఫారెస్ట్. ఇందులో మనకు మళ్ళీ సబ్ డివైడ్ చేశారు కదా. అందులో ఫస్ట్ వన్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్. ఇవి మనకి త్రూఅవుట్ నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కనిపిస్తాయి ఎక్సెప్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు ఏరియాస్. The canopy of these forests does not normally exceed 25 meters కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వదు అనమాట ఇక్కడ ఉన్న ట్రీస్ హైట్. ద కామన్ ట్రీస్ ఇక్కడ ఏంటంటే సాల్, వెరైటీ ఆఫ్ ఎకేషియా అండ్ బ్యాంబూ. ఈ మూడు కూడా డ్రై ట్రాపికల్ ఫారెస్ట్లో, డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్లో మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ థార్న్ ఫారెస్ట్ అనేసరికి మనకి ఎక్కువగా డెజర్ట్ ఏరియాలో స్క్రబ్బీ వెజిటేషన్ మనకు వస్తుంది. వెరీ లిటిల్ రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట ఆ ఏరియాస్లో. సో ఇవి ఎక్కువగా ఎరిడ్ రీజన్స్లో ప్రివలెంట్ అయి ఉంటాయి.
సో ద ట్రీస్ డూ నాట్ గ్రో బియాండ్ 10 meters కన్నా ఎక్కువ గ్రో అవ్వు. బాబుల్, కాపర్, క్యాక్టస్, యూఫోర్బియాస్, పామ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ థార్న్ ఫారెస్ట్. నెక్స్ట్ డ్రై evergreen. The dry evergreen forests are found along the Andhra Pradesh and Karnataka coast. It has mainly hard-leaved evergreen trees with fragrant flowers along with a few deciduous trees. Next, mountain subtropical forest, third classification. ఇందులో మనకు సబ్డివైడ్ అయింది broad-leaved forest first. These forests are found in the eastern Himalayas and the western Ghats along the Silent Valley. In the Silent Valley ఎక్కడ ఉందో తెలుసు కదా, కేరళ. ఇక్కడ మనకు స్పైసెస్ ఫేమస్ కదా. సో సినమన్, రోడోడెండ్రాన్, ఫ్రాగ్రెంట్ గ్రాసెస్ ఆర్ ద కామన్ బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్. అదే ఈస్టర్న్ హిమాలయాస్కి వచ్చేసరికి ఫ్లోరా హ్యాస్ బీన్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై ద షిఫ్టింగ్ కల్టివేషన్ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో దానివల్ల మనకి ఇక్కడ అంత ఎక్కువగా కనిపించదు. బట్ స్టిల్ అందులో మెన్షన్ చేయాల్సిన ట్రీస్ ఏంటంటే ఓక్, ఆల్డర్, చెస్ట్నట్, బర్చ్ అండ్ చెర్రీ ట్రీస్ని మెన్షన్ చేయొచ్చు. దీస్ ఆర్ ఎ లార్జ్ వెరైటీ ఆఫ్ ఆర్చిడ్స్ అండ్ బ్యాంబూ అండ్ క్రీపర్స్. నెక్స్ట్ పైన్ ఫారెస్ట్కి వచ్చేసరికి ఇది మనకి స్టీపీ అండ్ డ్రై స్లోప్స్ ఆఫ్ ద శివాలిక్ హిల్స్లోని వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయాస్లోని కాశీ, నాగా అండ్ మణిపూర్ హిల్స్ ఉన్నాయి కదా నార్త్ ఈస్ట్ రీజియన్లో, అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ ద ప్రీడామినెంట్ ట్రీస్ ఏంటంటే చిర్, ఓక్, రోడోడెండ్రాన్ అండ్ పైన్. ఇన్ ద లోవర్ రీజన్స్ అదే ఇంకా కొంచెం ఎక్కువ హైట్లో అయితే ఇవి కనిపిస్తాయి. కొంచెం కింద లోవర్ రీజన్స్లో అయితే సాల్, ఆమ్లా, లబుర్నం అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా పైన్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ ట్రీస్. నెక్స్ట్ డ్రై ఎవర్గ్రీన్కి వచ్చేసరికి ఇది మనకి ఎక్కువగా ప్రొలాంగ్డ్ హాట్ అండ్ డ్రై సీజన్ అండ్ కోల్డ్ వింటర్ రీజన్స్లో కనిపిస్తుంది. ఎక్కువ ఉండాలన్నమాట ఆ సీజన్. పోమ్గ్రానైట్, ఆలివ్, ఒలియాండర్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రీస్ ఆఫ్ ద డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్. దీస్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ అలాంగ్ శివాలిక్ హిల్స్ అండ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్ అప్ టు హైట్ ఆఫ్ 1000 meters. మనకి హిమాలయాస్ చాలా హైట్ ఉంటాయి కదా, సో 1000 meters వరకు కూడా ఈ డ్రై ఎవర్గ్రీన్ వెజిటేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మౌంటైన్ టెంపరేట్ ఫారెస్ట్. ఇందులో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి వెట్ మౌంటైన్ టెంపరేట్ ఫారెస్ట్. ఇవి మనకి ఎక్కువగా నార్త్ అండ్ సౌత్ ఇండియాలో, నార్త్ సౌత్ రెండాటిలో కనిపిస్తుంది. మౌంటైన్ అనగానే మీకు మౌంటైన్ హిల్ రేంజెస్లో ఉన్న ఫారెస్ట్ అని అర్థమవుతుంది. బట్ టెంపరేట్ అంటే టెంపరేట్ కండిషన్స్ ఉండాలన్నమాట. సో అయితే అది ఎక్కడెక్కడ ఉంది నార్త్లోని మోస్ట్లీ రీజన్ టు ద ఈస్ట్ ఆఫ్ ద నేపాల్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఇది కనిపిస్తుంది. అదే బట్ ఈ హైట్ ఇంపార్టెంట్ అంట. హైట్ 1800 to 3000 meters వరకు ఇది ఉంటుంది. అయితే అక్కడ రెయిన్ఫాల్ కూడా 2000 millimeter పడాలి. నెక్స్ట్ అదే సౌత్లో అయితే మాత్రం నీలగిరి ఫేమస్ అనమాట ఈ వెట్ మౌంటైన్ టెంపరేట్ ఫారెస్ట్కి అండ్ ద హయ్యర్ రీచెస్ ఆఫ్ ద కేరళ. నెక్స్ట్ ఫారెస్ట్ ఇన్ ద నార్థన్ రీజన్. ఇది గుర్తుపెట్టుకొని ఫారెస్ట్ ఇన్ ద నార్థన్ రీజన్ డెన్సర్ దెన్ ద సౌత్. మనకు సౌత్ కన్నా నార్త్లో ఉన్న వెట్ మౌంటైన్ ఫారెస్ట్ టెంపరేట్ ఫారెస్ట్ వెజిటేషన్ కొంచెం డెన్స్ అనమాట, ఎక్కువ ఉంటుంది. దిస్ ఈస్ బికాస్ ఓవర్ ద టైమ్ ద ఒరిజినల్ ట్రీస్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్ బై ద ఫాస్ట్ గ్రోయింగ్ వెరైటీస్ సచ్ ఎస్ యూకలిప్టస్. రోడోడెండ్రన్స్ అనేవి వెరైటీ ఆఫ్ గ్రౌండ్ ఫ్లోరా కెన్ బి ఫౌండ్ హియర్. ఇన్ ద నార్త్ దేర్ ఆర్ 3 layers ఆఫ్ ద ఫారెస్ట్. నార్త్లో అయితే 3 layers ఉంటాయి మనకి. అందులో ఫస్ట్ హయ్యర్ లేయర్లో ఏంటంటే ఎక్కువ కానిఫరస్ ట్రీస్ కనిపిస్తాయి. అదే మిడిల్ లేయర్కి వచ్చేసరికి కొంచెం కిందకి అది ఓక్ ట్రీస్ ఉంటాయి అక్కడ. అదే కింద లోవర్ లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి రోడోడెండ్రన్ అండ్ చంపా అనే వెరైటీ ఆఫ్ ట్రీస్ మనకి వెట్ మౌంటైన్ టెంపరేట్ ఫారెస్ట్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మాయిస్ట్ మౌంటైన్ టెంపరేట్ ఫారెస్ట్కి వచ్చేసరికి దీస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ హిమాలయాస్ టు ద ఈస్టర్న్ హిమాలయాస్. ద ట్రీస్ ఫౌండ్ ఇన్ వెస్టర్న్ సెక్షన్ ఆర్ వెస్ట్ సైడ్లో మనకు కనిపించాయి బ్రాడ్ లీవ్డ్ ఓకు, బ్రౌన్ ఓకు, వాల్నట్, రోడోడెండ్రాన్ ఎక్సెట్రా. అదే ఈస్టర్న్ హిమాలయాస్కి వచ్చేసరికి అక్కడ రెయిన్ఫాల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకే వెజిటేషన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. దేర్ ఆర్ అ లార్జ్ వెరైటీ ఆఫ్ బ్రాడ్ లీవ్డ్ ట్రీస్, ఫర్న్స్ అండ్ బ్యాంబూ ఇక్కడ మనకు కనిపిస్తాయి. కోనిఫెరస్ ట్రీస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. కొన్ని వెరైటీస్ ఆఫ్ ద కోనిఫెరస్ ట్రీస్ ఏమించో సౌత్లో కనిపించిన దానికన్నా కొంచెం వెరైటీగా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ డ్రై మౌంటైన్ టెంపరేట్ ఫారెస్ట్కి వచ్చేసరికి లహుల్, కిన్నౌర్, సిక్కిం అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద హిమాలయాస్లో ఎక్కువగా కనిపిస్తాయి. దీస్ ఆర్ ప్రీడామినెంట్లీ కోనిఫెరస్ ఫారెస్ట్ దట్ ఆర్ నాట్ టూ టాల్ అలాంగ్ విత్ బ్రాడ్ లీవ్డ్ ట్రీస్ సచ్ యాజ్ బ్రాడ్ లీవ్డ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయి ఓక్, మ్యాపుల్ అండ్ యాష్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట కోనిఫెరస్ వెరైటీ ట్రీస్. నెక్స్ట్ హయ్యర్ ఎలివేషన్స్లో అయితే ఫిర్, జునిపర్, డియోదార్, చిల్కోజా అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ సబ్ ఆల్పైన్ ఫారెస్ట్ మనకి కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు బిట్వీన్ ఈ హైట్లో మాత్రమే కనిపిస్తాయి. అదే వెస్టర్న్ హిమాలయాస్లో అయితే వెజిటేషన్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ జునిపర్, రోడోడెండ్రన్, విల్లో అండ్ బ్లాక్ కరెంట్ అంటే మన నల్ల ద్రాక్ష పళ్ళు అంటారు కదా అవి. ఇన్ ద ఈస్టర్న్ పార్ట్స్లో రెడ్ ఫిర్, బ్లాక్ జునిపర్, birch, larch are the common trees. Due to heavy rainfall and humidity, the timberline in this part is higher than in the west. Rhododendron of many species covers the hills in this forest.
నెక్స్ట్ ఆల్పైన్ ఫారెస్ట్. ఆల్పైన్లో మనకి మాయిస్ట్ ఆల్పైన్, డ్రై ఆల్పైన్ వస్తాయి. ఇవి మనకి మాయిస్ట్ ఆల్పైన్ వచ్చేసరికి హిమాలయస్, అలాంగ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయస్ అండ్ ఆన్ ద హయ్యర్ హిల్స్ నియర్ ద మ్యాన్మార్ బోర్డర్. ఇట్ హ్యాస్ ఎ లో స్క్రబ్ అండ్ డెన్స్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ vegetation ఉంటుంది. consists mainly of the rhododendron and beech variety of the trees. మోసెస్, ఫర్న్స్ మనకి గ్రౌండ్ మీద ప్యాచెస్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ రీజియన్ మనకి చాలా ఎక్కువ స్నోఫాల్ వస్తుంది, అందుకే మనకి మోస్ట్ ఆల్పైన్ ఫారెస్ట్ అని అంటారు. నెక్స్ట్ డ్రై ఆల్పైన్ ఫారెస్ట్కి వచ్చేసరికి ఇది 3000 మీటర్స్ నుంచి 4900 మీటర్స్ వరకు ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి డ్వార్ఫ్ ప్లాంట్స్ ప్రీడామినెంట్గా ఉంటాయి. మెయిన్లీ బ్లాక్ జూనిపర్, డ్రూపింగ్ జూనిపర్, హనీసక్కల్ అండ్ విల్లో. నెక్స్ట్ ఇంతవరకు టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ చూసాం. ఇప్పుడు మనకి ఫారెస్ట్కి ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా, ఆ పాయింట్స్ చూద్దాం. ఫారెస్ట్ ప్రొవైడ్ an environment for many species of the plants and animals, thus protects, sustains the diversity of the nature. మనకి ఫారెస్ట్ ఒక చాలా స్పీసెస్ అంటే ఫ్లోరా అండ్ ఫానాకు ఒక ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ హ్యాబిటేట్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనకి న్యాచురల్ డైవర్సిటీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఈ స్పీసెస్ ద్వారా. ప్లాంట్స్ ప్రొవైడ్ హ్యాబిటేట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. బర్డ్స్ అయితే నెస్ట్ బిల్డ్ చేసుకుంటాయి బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. అలాగే యానిమల్స్ అండ్ బర్డ్స్ లివ్ ఇన్ హెలోస్. ఇన్సెక్ట్స్ అండ్ అదర్ ఆర్గానిజం లివ్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. ప్లాంట్స్ ప్రొవైడ్ ఏ ప్రొటెక్టివ్ కెనాపీ దట్ లెసన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఆన్ ద సాయిల్. కెనాపీ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల, ఎక్కువగా ఉండడం వల్ల రెయిన్ డ్రాప్స్ డైరెక్ట్గా హిట్ అవ్వు అనమాట సాయిల్కి. సో దేర్ బై రిడ్యూసింగ్ ద సాయిల్ ఎరోషన్. రూట్స్ హెల్ప్ టు హోల్డ్ ద సాయిల్ ఇన్ ఎ ప్లేస్. సో దానివల్ల సాయిల్ ఎరోషన్ జరిగినప్పుడు సాయిల్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు అనమాట. రూట్స్ గట్టిగా పట్టుకొని ఉంటాయి కనుక సాయిల్. దే ప్రొవైడ్ షేడ్ విత్ ప్రివెంట్స్ ద సాయిల్ టు బికమ్ టూ డ్రై. దస్ ఇంక్రీజెస్ ద సాయిల్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ. అలాగే ఫారెస్ట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద మైక్రో క్లైమేట్ ఆఫ్ దట్ ఏరియా. ఫారెస్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్తే అక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది అనమాట. సో అది మెయింటైన్ చేయడంలో ఫారెస్ట్ చాలా హెల్ప్ చేస్తాయి. ద లేయర్ ఆఫ్ ద లీవ్స్ దట్ ఫాల్ అరౌండ్ ద ట్రీ ప్రివెంట్స్ రన్ ఆఫ్ అండ్ అలోస్ ద వాటర్ టు పెర్కులేట్ ఇన్ టు ద సాయిల్. మనకి ఫారెస్ట్లో ఎక్కువగా ట్రీస్ నుంచి రాలి పడిపోయిన లీవ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కనుక, కింద గ్రౌండ్ మీద పడిపోయి ఉంటాయి కనుక మనకి వాటర్ కూడా అక్కడ ఎక్కువ అక్కడ వాటర్ పడడం వల్ల, రెయిన్ డ్రాప్స్ పడడం వల్ల ఆ లీవ్స్ అన్నీ కూడా వాటర్ని ఎక్కడికి వెళ్ళిపోకుండా హోల్డ్ చేసి పెట్టుకుంటాయి. సో దానివల్ల అల్టిమేట్గా వాటర్ అనేది సాయిల్లోకి పెర్కులేట్ అవుతుంది. ఈ విధంగా మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట ఫారెస్ట్. నెక్స్ట్ ఇకలాజికల్ సిగ్నిఫికెన్స్ నెక్స్ట్కి వచ్చేసరికి డెడ్ ప్లాంట్స్ డికంపోజ్ అయిపోయి హ్యూమస్ని, ఆర్గానిక్ మ్యాటర్ని ఫామ్ చేస్తాయి. దట్ హోల్డ్స్ ద వాటర్ అండ్ ప్రొవైడ్స్ న్యూట్రియన్స్ టు ద సాయిల్. త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్, మెయిన్ ఫోటోసిన్సిస్, ఫారెస్ట్ renew the oxygen supply in the atmosphere by absorbing the atmospheric CO2 and moderating the greenhouse effect. మీకు తెలిసిందే ఫారెస్ట్ CO2ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో దానివల్ల అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ సఫిషియెంట్ క్వాంటిటీలో ఉంటుంది. అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకోవడం వల్ల మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గి మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఫారెస్ట్ కవర్ ఆఫ్ ఎన్ ఏరియా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ రిసీవ్డ్ బై ద ఏరియా. ఆ ఏరియాలో రెయిన్ఫాల్ పడడానికి కూడా ఒక మేజర్ రీజన్ అనమాట ఫారెస్ట్. ఆ విధంగా వాటర్ సైకిల్, ఆ ఏరియాలో ఉన్న వాటర్ సైకిల్ని మెయింటైన్ చేస్తుంది. ఫారెస్ట్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ టింబర్ అండ్ పేపర్, ఫ్యూయల్వుడ్, బ్యాంబూ, కేన్, ఇవన్నీ కూడా వాల్యుబుల్ ఐటమ్స్ని మనకి ఫారెస్ట్ ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఫారెస్ట్ మనకి హండ్రెడ్స్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తాయి. స్పైసెస్, పాయిజన్స్, ఇన్సెక్టిసైడ్స్, సోప్ సబ్స్టిట్యూట్స్ లైక్ షికాకాయ, ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాగే ఫోడర్ ప్రొవైడ్ చేస్తాయి క్యాటిల్కి, అదర్ గ్రేజింగ్ యానిమల్స్కి. లీవ్స్ అండ్ ట్విగ్స్ ఆఫ్ ద సమ్ ప్లాంట్స్ హై వాటర్ వాల్యూ. ఈ విధంగా మీరు ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫారెస్ట్కి ఈ పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ థ్రెడ్స్ టు ఫారెస్ట్. డిఫారెస్టేషన్ ఇస్ ఎ పర్టికులర్ కన్సర్న్. మేజర్ కన్సర్న్ ఏంటి? డిఫారెస్టేషన్, కటింగ్ ఆఫ్ ద ట్రీస్. టు ద పర్టికులర్లీ దేనికి కన్సర్న్? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో చాలా వరల్డ్స్ బయోడైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఫారెస్ట్లో కనుక డిఫారెస్టేషన్ ఎక్కువైందంటే చాలా ఫారెస్ట్ హ్యాబిటేట్ అంతా కూడా లాస్ అయిపోతాం. సో మెనీ స్పీసెస్, ఫ్లోరా అండ్ ఫౌనా కూడా డిస్టర్బ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకా థ్రెడ్స్ ఏమని చెప్పొచ్చు? ఇండస్ట్రియల్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్, ఇంక్రీజింగ్ కన్జంప్షన్ లెవెల్స్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ డిప్లీషన్ ఆఫ్ ద ఫారెస్ట్. అలాగే మైనింగ్, సబ్మర్జెన్స్ డ్యూ టు బిగ్ డ్యామ్, షిఫ్టింగ్ కల్టివేషన్, యూజ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఫర్ రీహాబిలిటేషన్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ డిప్లీట్ అయిపోవడానికి రీజన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంక్రీజింగ్ టూరిజం యాక్టివిటీస్ ఆల్సో కాజింగ్ డిస్ట్రక్షన్ టు ఫారెస్ట్ ఈకోసిస్టమ్. టూరిజం యాక్టివిటీస్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల మనకి ఫారెస్ట్ ఈకోసిస్టమ్కి దెబ్బతీస్తుంది. ఎలాగా అంటే
Problems of the soil erosion occur along the adjacent to the footpaths of the tourists. టూరిస్ట్ ఎక్కడెక్కడైతే కంటిన్యూస్గా నడుస్తారో అక్కడ మనకి ఒక రోడ్ వే అనేది ఒక పాత్ క్రియేట్ అవుతుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎడ్జసెంట్ ఆ పాత్కి అటు ఇటు ఉన్న వాళ్ళ దగ్గర సాయిల్ చాలా మటుకు ఎరోడ్ అయిపోతుంది. అలాగే మీకు అక్కడ వాటర్ ఫ్లో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కనుక సో వాటర్ కూడా అక్కడ ఎక్కువ ఫ్లో అవడం వల్ల అక్కడ సాయిల్ ఈజీగా ఎరోడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ద వేస్ట్ ఈస్ డంప్డ్ అట్ దీస్ ప్లేసెస్. వీళ్ళు నడిచేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తారు కదా, సో వీళ్ళు ఆబ్వియస్లీ ఆ చుట్టుపక్కల కూడా పడేస్తుంటారు. దానివల్ల వేస్ట్, మెయిన్లీ ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఫారెస్ట్లో ఎక్కువ క్రియేట్ అవుతుంది. టూరిజం ఆల్సో డిస్టర్బ్స్ వైల్డ్ లైఫ్. అలాగే ఫారెస్ట్ ఫైర్స్, న్యాచురల్ డిసాస్టర్స్ లైక్ సునామీ, ఎర్త్క్వేక్ డిస్ట్రాయ్స్ లార్జ్ ఫారెస్ట్ ఏరియాస్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఈ విధంగా మీరు ఫారెస్ట్ థ్రెట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్ని ఎలా కన్జర్వ్ చేయొచ్చు అని కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి చూద్దాం. కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1981 మనకి తీసుకొచ్చారు. ఇట్ ఎనాక్టెడ్ టు కంట్రోల్ ద డిఫారెస్టేషన్. నెక్స్ట్ ఇట్ ఎంకరేజెస్ అఫారెస్టేషన్ ఆన్ వేస్ట్ ల్యాండ్స్ని అది అఫారెస్టేషన్ ఎంకరేజ్ చేయాలి. అలాగే సెలైన్ సాయిల్స్ మీద కూడా అఫారెస్టేషన్ అంటే చెట్లు నాటడం అనేది ఎంకరేజ్ చేయాలి త్రూ సోషల్ కమ్యూనిటీ ఫారెస్ట్రీ విత్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద లోకల్ పీపుల్. అలాగే ల్యాండ్ నియర్ రైల్వే ట్రాక్స్, స్టేట్ అండ్ నేషనల్ హైవేస్, కెనాల్స్ దగ్గర మన ల్యాండ్ని ప్లాంటేషన్ పర్పస్కి యూజ్ చేసుకోవాలి. విలేజ్ ల్యాండ్స్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్స్ విల్ బి బ్రాట్ అండర్ అఫారెస్టేషన్ టు మీట్ ద ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ ద టింబర్ అండ్ ఫైర్వుడ్స్. నెక్స్ట్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ ద పీపుల్ అండ్ దేర్ యాక్షన్స్ దట్ కాజ్ డిస్ట్రక్షన్ టు ద ఫారెస్ట్. లాస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రెగ్యులేటింగ్ యాక్టివిటీస్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండి పీపుల్ని ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసే యాక్టివిటీస్కి దూరంగా ఉండే విధంగా ఈ లాస్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి దాన్ని ఎవరైనా ఒబే చేయకపోతే. Forest guards will be equipped with the modern communication systems like wireless missions, mobiles and vehicles and weapons to protect the natural and man-made forest from the criminal gangs, poachers who are harming the forest. వీళ్ళ నుంచి ఫారెస్ట్ గార్డ్స్ని సరిగ్గా అంటే కరెక్ట్గా వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి, వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఈ పోచర్స్, క్రిమినల్ గ్యాంగ్స్ నుంచి ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయిపోకుండా కాపాడాలి. నెక్స్ట్ అలాగే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తే ట్రైబల్స్ కూడా ఫారెస్ట్ ప్రొటెక్షన్ని, దాని రీస్టోరేషన్ యాక్టివిటీస్లోని పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్ కూడా ఫారెస్ట్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ విధంగా మన పాయింట్స్ అన్ని కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్లో మెన్షన్ చేయొచ్చు. ఇక్కడితో ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. If you really like this video, please subscribe to Group Master YouTube channel and also press the bell icon for regular updates and notifications. Thank you.